విధానాలు కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం సింగరేణిని. శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలంపాట వేయొద్దని, వేలంపాటను తక్షణమే రద్దు చేయాలని, శ్రావణపల్లి బొగ్గు బ్లాకును నేరుగా సింగరేణికే కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు 2021లో ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన కోయగూడెం బ్లాక్ కానీ సత్తుపల్లి బ్లాక్ కానీ వెనక్కి తీసుకొని సింగరేణికే అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత వేగంగా సింగరేణి బొగ్గు బ్లాకులను వేలంపాట పెట్టే ప్రక్రియను ప్రారంభించారు. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో ఒత్తిడి తెచ్చి సింగరేణికే ఈ బొగ్గు బ్లాకులు దక్కే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది. నిన్నటి వరకు సాగినటువంటి శాసనసభలో తీర్మానం చేయాలి అని చెప్పి డిమాండ్ చేశాం. బాధాకరమైన విషయం, రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడానికి అంగీకరించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం నుంచి అన్ని రాజకీయ పార్టీ నాయకులను తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి రాయబారం పోవాలి, ఒత్తిడి తేవాలి. ఒప్పుకోకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ధర్నా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సింగరేణిలో ఉన్న అన్ని యూనియన్లు ఐక్యంగా పోరాడాలి, సింగరేణి కార్మికులు కదలాలి. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా సింగరేణిని కాపాడుకోవడం కోసం కదలాల్సిన అవసరం ఉంది. ఈ సందేశం ఇవ్వడం కోసమే సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ యాత్రను నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ సింగరేణి కార్మికులు, అధికారులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తాం. సింగరేణి సంస్థ పరిరక్షణ యాత్రను సిపిఎం పార్టీ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాన సమస్యలు ఒకటి బొగ్గు బ్లాకులు సింగరేణి కేటాయించాలనేది, రెండవది వేలంపాట రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కానీ వీటికి అదనంగా ఇంకొక 4 డిమాండ్లు మేము యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క సింగరేణి సంస్థలో 40,000 మంది పర్మనెంట్ వర్కర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళందరి యొక్క ప్రధాన సమస్య సొంత ఇంటి పథకం అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. దానికి కూడా సిపిఎం పార్టీ మద్దతు ఇస్తా ఉన్నది. అలాగే పర్మనెంట్ వర్కర్స్ కు యొక్క అలవెన్స్లు అంటే పెర్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది సింగరేణి భరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. కోర్ ఇండియా మాదిరిగా దానికి కూడా సిపిఎం పార్టీ బలపరుస్తా ఉన్నది. అలాగే 26,650 మంది కాంట్రాక్టర్ లేబరు సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారు. గత 2-3 దశాబ్దాలుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు పర్మనెంట్ కాలేదు. వాటి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, అలాగే వాళ్ళకి హై పవర్ కమిటీ వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఈ యొక్క 6 సమస్యల్ని బలపరుస్తూ వాటిని ఉద్యోగ కార్మికులు చైతన్యపరుస్తూ యొక్క యాత్రను కొనసాగిస్తా ఉన్నాం. సింగరేణి సంస్థ అనేటువంటిది తెలంగాణకు చాలా ఆర్థికంగా చాలా కీలకమైనటువంటిది. ఇప్పటికి వరకు సుమారుగా మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో తీసుకుంటా ఉన్నాయి. మరి వేలాది మందికి, లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి ఈ సంస్థని పూర్తిగా ధ్వంసం చేసే పద్ధతిలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంస్థ పరిరక్షణ కోసం ముందుగా ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అనేటువంటిది మనం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తా ఉన్నాం.